విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. కన్న వాళ్ళని అయిన వాళ్ళని కూడా చూడకుండా చంపేస్తున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా నిజాయితీగా నిస్వార్థంగా నా ఆస్తి నాకు వచ్చేలా చేసింది లక్ష్మి. చితికిపోయిన నా జీవితాన్ని చక్కదిద్దిన లక్ష్మికి జీవితాంతం సేవ చేసిన రుణం తీర్చుకోలేనండి. కానీ కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కూడా లక్ష్మి ఒప్పుకోదు. అంత ఉన్నతమైన మనసు లక్ష్మిది. లక్ష్మిని చూసినప్పుడల్లా దేవుళ్ళు దేవతలు ఎక్కడో ఉండరు, మన మధ్య ఉంటారనిపిస్తుంది. లక్ష్మి గురించి ఎంత గొప్పగా చెప్పావు రోజీ. అప్పుడే ఏమైందండి? అసలు విషయం చెప్తే ఇంకా సంతోషిస్తారు. ఏమిటి రోజీ? ఫ్యాక్టరీ ఓపెనింగ్ కావాల్సిన డబ్బు కూడా సర్దుబాటు చేస్తానంది లక్ష్మి. అలాగా? అయితే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం? భారీ ఎత్తున ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేద్దాం. మళ్లీ రోజీ పూర్వ వైభవంతో ఓ వెలుగు వెలిగేలా ఏర్పాట్లన్నీ ఘనంగా అద్భుతం ఆశ్చర్యం అనిపించేలా చేద్దాం. ఇంత ఉత్సాహంగా మాట్లాడుతుంటే అలా డల్ అయిపోయావేంటి రోజీ? సారీ అండి, అవేవి వద్దు. అదేమిటి రోజీ? అవునండి, బిజినెస్లో దెబ్బతినేశాను. అప్పుల పాలైపోయి పరువు పోగొట్టుకున్నాను. ఇంత జరిగాక ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అంత గొప్పగా చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదండి. అలా చేయడంలో ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు ఈ హంగులు ఆర్భాటాలు ఇదే జీవితం అనుకునేదాన్ని. మీ అందరినీ కలిశాక వాటన్నిటికన్నా విలువలు ముఖ్యమని తెలుసుకున్నాను. అందుకే నా అనుకునేవాళ్ళు నాకు కావలసిన వాళ్ళ మధ్య సాధ్యమైనంత సింపుల్గా జరిపిద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు లక్ష్మి ఉంటే చాలు. దీపక్ని వినోద్ని ఎలాగూ పిలుస్తాననుకోండి, ఇంకెవరూ అక్కర్లేదు. సరదాగా మన ఫ్యామిలీ ఫంక్షన్లో జరిపించేద్దాం, ఏమంటారు? అదేంటి రోజీ, నేను ఇంకా ఎంతో వైభవంగా చేస్తామని ఊహించుకున్నాను. వద్దులేండి, ఈ హంగులు ఆర్భాటాలు అనవసరం అనిపిస్తోంది. చక్కగా సింపుల్గా చేసేద్దాం. సరే, నీ ఇష్టం. అలాగే కానీ ఎక్స్క్యూజ్ మీ సార్. రండి సుధాకర్, కూర్చోండి. ఏమిటవి? సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్. మీరు ఒకసారి చూస్తే పంపించేస్తాను. అర్జెంటా? లేదు సార్, ఇంకా వారం రోజులు టైం ఉంది. అయితే లీజర్గా చూస్తాను. అవును, గ్రేట్ ఇంటెలెక్చువల్ మన బృహస్పతి గారు ఏమంటున్నారు? మేడం గారు గట్టిగా చెప్పినట్టున్నారు. ఈ మధ్య కాస్త సిన్సియర్గానే పనిచేస్తున్నాడు. మాటలేమైనా తగ్గించాడా? ఏం లేదు సార్, తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అని ఏ ఛానల్కి ఆ ఛానలే. ఎవరైనా లీజర్గా దొరికితే చాలు లెక్చర్ మొదలెడతాడు. వర్క్ విషయంలో పర్వాలేదా? అనవసరంగా మాట్లాడతాడు కానీ చాలా తెలివైనవాడు సార్. ఆ తెలివితేటలు కరెక్ట్గా ఉపయోగించుకుని ఉంటే నిజంగానే కరోర్పతి అయ్యుండేవాడు సార్. ఏం చేస్తాం, ప్రతి మనిషికి ఏదో వీక్నెస్ పెడుతుంటాడా భగవంతుడు. కరెక్టే సార్. అన్నట్టు మన సాఫ్ట్ డ్రింక్ని దెబ్బతీయడానికి వేరే ఎవరో రంగంలో దిగుతున్నారట, మీకు తెలిసిందా సార్? రానివ్వండి, వస్తే మంచిదే కదా. మనం కాస్త కాంపిటేటివ్ స్పిరిట్తో పనిచేస్తాం. లేకపోతే తెలియకుండానే రిలాక్స్ అయిపోతూ ఉంటాం. ఇంతకీ రంగంలోకి దిగుతున్నది ఎవరు? రోజీ కాదు కదా? రోజీ దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు సార్. అదేంటి అలా అన్నారు? ఏముంది సార్, చక్కగా పువ్వుల్లో పెట్టి ఇచ్చినట్టు రోజీ ఆస్తి రోజీకి తిరిగిచ్చేశారు. చల్సాని గారు అడిగేసరికి మోమాటంతో కాదనలేక సంధ్య గారికి రికమెండ్ చేశారు మేడం గారు. సంధ్య గారు కూడా ఏమీ ఆలోచించకుండా సంతకాలు పెట్టి డాక్యుమెంట్స్ పంపించేశారు. ఏది ఏమైనా రోజీ మహా అదృష్ట జాతకురాలు. శత్రువుల దగ్గర కూడా అవసరమైతే సహాయం పొందే చాకచక్యం రోజీకుంది. అంటే రోజీ మీద ఇంకా మీకు అనుమానం పోలేదన్నమాట? ఈ జన్మలోనే కాదు, మరో 10 జన్మలు ఎత్తినా రోజీని మాత్రం నమ్మను సార్. తనకు కావలసినట్టు పాచికలు వేసి అనుకున్నది సాధించడంలో ఆ శకుని కూడా రోజీ ముందు పనికిరాడు. మీ మాటలు వింటే అప్పుడప్పుడు నాకు అదే అనుమానం వస్తుంది.
కానీ చలసాని గారి దగ్గరికి వచ్చేసి మా కుటుంబంలో ఓ మనిషిలా కలిసిపోయింది. ఆ మాట బిహేవియర్ చూస్తే రోజీని ఎవరూ అనుమానించరు. అదే రోజీలో ఉన్న టెక్నిక్ సార్. అందితే జుట్టు, లేదంటే అర్జెంటుగా కాళ్ళు పట్టేస్తుంది. ఆషాఢభూతిలా ఎంత వినయమైనా నటిస్తుంది. కోర్స్ 25 ఏళ్ల సర్వీసులో మిమ్మల్ని చాలా హింస పెట్టినట్టుంది. ఆ కక్ష సాధింపు ధోరణి మీ మాటలో స్పష్టంగా కనిపిస్తోంది. నా సంగతి వదిలేయండి సార్. ఆవిడ దగ్గర పనిచేశాను కాబట్టి ఏం చేసినా భరించక తప్పలేదు. అన్యాయంగా చలసాని గారికి, మీ ఫ్యామిలీకి కూడా నరకం చూపించింది కదా సార్. అయినా మీరు రోజీని ఆదరించి అభిమానిస్తూ ఆస్తి కూడా ఇచ్చేశారు. పోనీయండి సుధాకర్, రోజీ ఆస్తి రోజీకి ఇచ్చేసాం. ఇందులో మనం నష్టపోయింది ఏమీ లేదు కదా. అదైనా ఎందుకు ఇవ్వాలి సార్? అదీ కాకుండా మేడం చాలా పెద్ద అమౌంట్ రోజీకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ ఆస్తి తిరిగి వచ్చేసి ఈ డబ్బు చేతికి అందితే ఇంకా రోజీని పట్టుకోలేం సార్. అన్నీ అయిపోయాక ఇప్పుడు మనం ఏమీ చేయలేం కదా సుధాకర్. ఏమైనా నేను ఈ విషయం అమ్మతో కదిపి చూస్తాను. ఓకే సార్. అమ్మా, రా దీపక్. ఏమిటి, ఆఫీస్ నుంచేనా? అవునమ్మా. కాఫీ తాగుతావా? ఇస్తే తప్పకుండా తాగుతానమ్మా. దీపక్, ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా? లేదమ్మా, టు బీ ఆర్ నాట్ టు బీ అని డైలమాలో పడ్డాను. ఏ విషయంలో? చెప్తాను గాని ముందు ఈ విషయం చెప్పు. సినిమాకి జీవితానికి తేడా ఉందా లేదా? ఈ డొంక తిరుగుడంతా ఎందుకు గాని, చెప్పదలుచుకున్నదేదో డైరెక్ట్గా చెప్పొచ్చుగా. చెప్తా. సినిమాల్లో విలన్లు మొదటి నుంచి ఎన్ని దుర్మార్గాలు చేసినా చివర్లో మారిపోయి మంచివాళ్ళైపోతారు. సినిమా అక్కడితో అయిపోతుంది కాబట్టి మనము మారారని అనుకుంటాం. కానీ రియల్ లైఫ్లో విలన్లు అంత తేలిగ్గా మారతారా అని. మారిన వాళ్ళు ఉన్నారు. రవీంద్ర కొడుకు గిరి మారాడా లేదా? గిరి సంగతి వేరమ్మా. వాళ్ళ నాన్న చెడగొట్టాడు గాని లేకపోతే గిరి చాలా మంచి పొజిషన్లో ఉండేవాడు. అసలు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవంటారు కదా, అలాంటి వాళ్ళ సంగతి ఏంటి? దీపక్, అసలు విషయం చెప్పు. చెప్తానమ్మా. మనం నీడని చూసి నిజం అనుకుంటున్నామో, అబద్ధాన్ని చూసి నిజం అనుకుంటున్నామో, చెడుని చూసి మంచి అనుకుంటున్నామో నాకేమీ అర్థం కావట్లేదు. నటనలో జీవించొచ్చు కానీ జీవితంలో నటించకూడదు అంటారు. కరెక్టేనా? కరెక్టే గాని అసలు ఇప్పుడు ఈ విషయాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ విషయంలో నాకు సుధాకర్కి ఆఫీసులో ఇందాక చిన్న డిస్కషన్ వచ్చింది. అర్థమైంది. రోజీ విషయంలోనేనా? అవునమ్మా. ఏమంటాడు సుధాకరు? రోజీని నమ్మడం మాత్రం మంచిది కాదు అంటాడు. విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తితే రోజీ మాత్రం తన పనులు చక్కబెట్టుకోవడానికి ఎన్ని వందల అవతారాలైనా ఎత్తుతుంది అంటాడు. దీపక్, ఓసారి బుర్రలో అనుమానం మొదలైతే అది పురుగులా దొలిచేస్తూ ఉంటుంది. మనుషుల్ని కొంతవరకైనా నమ్మాలి. నిజమేనమ్మా, కానీ మనం రోజీని పూర్తిగా నమ్మేస్తున్నాం కదా. ఇన్నాళ్ళు రోజీ మనతో ఏ సంబంధం లేకుండా పరాయి మనిషిలా ఉండిపోయింది కాబట్టి మనము నమ్మలేదు. ఇప్పుడు మనతో పాటు కలిసింది కదా. ఏమోనమ్మా, సుధాకర్ కూడా మనకి బాగా కావాల్సిన వాడే, మన మంచి కోరేవాడే. అతను ఊరికే చెప్పడుగా. రోజీ మెంటాలిటీని 25 ఏళ్లు కాచి వడపోశాడు. నిజమే దీపక్, అలాగని ప్రతి క్షణం అనుమానిస్తూ కూర్చోలేం కదా. రోజీ నిన్న కూడా వచ్చింది, చాలా బాగా మాట్లాడింది. ఊరకరారు మహాత్ములు అని రోజీ పని లేకుండా ఎందుకొస్తుంది? సంజయ్ పంపించిన పేపర్స్ కోసం వచ్చింటుంది. అవును, తీసుకెళ్ళిపోయింది. అయినా మన సొమ్మేం పోయింది. ఆ ఆస్తి ఎలాగో మనకు అక్కర్లేదు. ఏదో రోజు రోజీకి ఇచ్చేయాలనుకున్నాం, ఇచ్చేసాం. అందులో బాధపడ్డానికి ఏముంది? ఆస్తి సంగతి అలా ఉంచమ్మా. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడానికి డబ్బు సర్దుబాటు చేస్తానన్నావుగా, అదైనా ఇవ్వకుండా ఆపితే బాగుంటుంది. దీపక్, అవునమ్మా, రోజీ అడిగింది కూడా తక్కువ అమౌంట్ ఏం కాదు. అంచేత ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఆ అమౌంట్ అప్పుడే ట్రాన్స్ఫర్ చేసేసాను దీపక్. దాందే ఉందమ్మా. బ్యాంక్కి ఫోన్ చేసి ఆపేయమంటే ఆపేస్తారు. నన్ను ఫోన్ చేసి చెప్పంటావా? వద్దు దీపక్. అదేంటమ్మా? మంచో చెడు
రోజీకి డబ్బు ఇస్తానని మాటిచ్చాను. అది మళ్ళీ వెనక్కి తీసుకోలేను. అదేంటమ్మా అలా అంటావు? ఇదేం సత్యహరిశ్చంద్రుడి కాలం కాదు కదా. ఇన్నాళ్ళు నిజాయితీగా ఉండి రోజీ పెట్టిన బాధలన్నీ భరించావు. ఇంకా ఈ సెంటిమెంట్స్ దేనికమ్మా? దీపక్, పుట్టుకతో వచ్చిన బుద్ధి అని సామెత చెప్పావుగా, నా విషయంలో అదే అనుకో. బలహీనత అనుకున్నా, చేతకానితనం అనుకున్నా, ఇచ్చిన మాట మాత్రం వెనక్కి తీసుకోలేను. నువ్వంత గట్టి నిర్ణయానికి వచ్చాక ఇంకా నేనేం చెప్తానమ్మా? సరే, నీ ఇష్టం. నమస్కారం మేడం. లాయర్ గారు కూర్చోండి. మీ గురించే వెయిట్ చేస్తున్నాను. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. అవును, మీకు గుడ్ న్యూస్. ఏమిటి మేడం? మన ఆస్తి మనకి తిరిగి వచ్చేసింది. నిజమా మేడం? అవును, ఆస్తి అంతా నాదేనని తెలియపరుస్తూ సంధ్య పంపించిన డాక్యుమెంట్స్ ఇవిగో చూడండి. వెరీ గుడ్ మేడం, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇవి మీకు అందించడానికి రమ్మని ఫోన్ చేశాను. వెంటనే ఇవి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మొత్తం నా ఆస్తులన్నీ నా పేరున ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయండి. ఇక ముందు ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పక్కాగా పకడ్బందీగా పేపర్స్ ప్రిపేర్ చేయండి. ఆ విషయం నాకు వదిలేయండి మేడం. వన్ మోర్ థింగ్, ఎవరైతే ఈ ఆస్తి నాది కాదని ఫైనాన్స్ చేయడానికి మొహం చాటేశారో వాళ్ళందరికీ ఈ ఆస్తికి రోజీయే ఏకైక వారసురాలని తెలిసేలా చేయండి. అలాగే మేడం. అలాగే మేడం అని 6 నెలలు చేస్తే కుదరదు. వెంటనే పని జరిగిపోవాలి. 2-3 రోజుల్లో మొత్తం అన్ని క్లియర్ అయిపోయి డాక్యుమెంట్స్ నా చేతికి రావాలి. ఇలాంటి విషయాల్లో లేట్ ఎందుకు చేస్తాను మేడం? మీరు చెప్పినట్టు వెంటనే చేస్తాను. దాట్స్ గుడ్. ఇన్నాళ్లకి నా లాయర్ అనిపించారు. ఏదేమైనా మీ ఆస్తి మీకు తిరిగి వచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. మొత్తానికి అనుకున్నది సాధించారు. నాదే ఉంది లాయర్ గారు. మీలాంటి వాళ్ళందరి సహాయ సహకారాలు ఉండబట్టే సాధించగలిగాను. మీరు చెప్పింది చెప్పినట్టు చేయడమే తప్ప మేం చేసిందేముంది మేడం? అలా అనకండి. మీలాగా అర్థం చేసుకునే మనుషులు, చెప్పినట్టు చేసే మనుషులు దొరకాలిగా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అంతా రెడీ మేడం. మీరు డేట్ ఫిక్స్ చేయడమే మిగిలిపోయింది. డేట్ ఫిక్స్ చేయాలంటే మంచి ముహూర్తం కావాలిగా. 2-3 రోజుల్లో చెప్తాను. ఓపెనింగ్ చాలా సింపుల్ గా చేసినా చాలా బాగా చేశారనిపించేలా ఉండాలి. ఎవరెవరిని పిలవాలో లిస్టు ప్రిపేర్ చేయండి. మొత్తం ఖర్చు ఎంత అవుతుందో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా రాసుంచండి. అలాగే మేడం. నేను ఏ క్షణాన చెప్తే ఆ క్షణాన్ని ఓపెన్ చేసేటట్టు రెడీగా ఉండాలి. ఆ ప్రిపరేషన్ లోనే ఉంటాను మేడం. మళ్ళీ కలుస్తాను. వెళ్ళొస్తాను మేడం. నేను కూడా సెలవు తీసుకుంటాను మేడం. మంచిది. పనులన్నీ తొందరగా అయ్యేలా చూడండి. అలాగే మేడం. అమ్మగారు, ఏమిటి నువ్వు కాలు? కళ్ళల్లో నీళ్ళేమిటి? కట్టం అంటే తెలియనోళ్ళు, కాలు కింద పెట్టకుండా తిరుగునోళ్ళు ఈ మధ్యన ఎన్ని బాధలు అడ్డారమ్మా. చూడలేక నా కడుపు తరుక్కుపోనాది. ఆ నూకల తల్లి దయ వల్ల మళ్ళీ మీకు మంచి రోజులు వచ్చేసినాయి. అందుకే మీ ఆర్తి మీకు తిరిగి వచ్చేసినది. అంతకు ముందు ఎంత దర్జాగా ఉండేవారో మళ్ళీ అలాగే చూడాలనుంది అమ్మగారు. తప్పకుండా చూస్తావు నూకాలు. మీ అమ్మగారి పూర్వ వైభవాన్ని తొందరలోనే చూస్తావు. హలో గిరి. మీరా మేడం? రండి కూర్చోండి. వినోద్ రాలేదా? వచ్చారు మేడం. పక్కనే షోరూమ్కి వెళ్ళారు. ఇప్పుడే వచ్చేస్తారు. అలాగా. నిలబడిపోయావే, కూర్చో. పర్వాలేదు మేడం. నువ్వు కూర్చుంటావా, నన్ను నిలబడమంటావా? ఎలా ఉన్నావు గిరి? బాగానే ఉన్నాను మేడం. జాబ్ ఎలా ఉంది? జాబ్ కన్నా జాబ్ ఇచ్చిన వాళ్ళ మంచితనం నాకు చాలా నచ్చింది మేడం. నన్ను ఓ ఎంప్లాయీలా కాకుండా సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు.
నాకు నా మాటకి చాలా విలువనిస్తున్నారు. నా మీద నమ్మకం ఉంచారు. అందుకని చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఓ రకంగా చెప్పాలంటే జాబ్ని ఎంజాయ్ చేస్తున్నాను. రియలీ ఐఎమ్ లక్కీ మేడం. అది నీ లక్క కాదు గిరి. నీలాంటి ఎక్స్పీరియన్స్డ్, క్రియేటివిటీ, కమిట్మెంట్ ఉన్నవాడు దొరకడం మా వినోద్ అదృష్టం. అదేం లేదు మేడం. నాకు తెలుసు గిరి, నువ్వు పక్కనుండబట్టే బిజినెస్లో పెద్దగా అనుభవం లేకపోయినా ఇంత తక్కువ టైంలో ఈ స్థాయికి ఎదిగాడు వినోద్. నేనేదో తొందరపడ్డాను కానీ నీలాంటి సిన్సియర్ వర్కర్ని ఎవరైనా బాగా చూసుకుంటారు. నిన్ను జాబ్లోంచి తీసేశాక నీలాంటి మంచి క్యాండిడేట్ దొరక్క నేను చాలా బాధలు పడ్డాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి మేడం. నేను తప్పులు చేశాను కదా. తప్పులు చేసినా ఒప్పుకున్నావు. అదే నీలో గొప్పతనం. అలా ఒప్పుకోవడానికి చాలా సంస్కారం, ధైర్యం ఉండాలి. అవి నీలో ఉన్నాయి. మా ఆఫీస్లో కూడా వర్క్ విషయం వస్తే నీ సిన్సియారిటీ గురించి చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ మేడం. మీ నాన్న రవీంద్ర ఎలా ఉన్నాడు? ఆరోగ్యం బాగా దెబ్బతినేసింది మేడం. ఇప్పుడు పర్వాలేదు. మీ నాన్న కూడా చాలా మంచి మనిషి గిరి. నా దగ్గర ఉన్న నాళ్ళు చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాడు. మధ్యలో ఫ్రెండ్స్ ఎక్కువై వాళ్ళు చెడగొట్టారు కానీ లేకపోతే చాలా మంచి పొజిషన్లో ఉండేవాడు. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయాడు గాని లేకపోతే నేనే మీ నాన్నకి ఏదో ఒక ఫ్యాక్టరీ ఇచ్చేసి సొంతంగా నడుపుకోమందాం అనుకున్నాను. పాపం ఈ వయసులో జైల్లో ఉండాల్సి వచ్చింది. అందుకు చాలా బాధపడుతున్నాను. పగవాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. రవీంద్రని అడిగానని చెప్పు. వీలు చూసుకుని నేను కూడా ఒకసారి వెళ్ళి కలుస్తాను. మేడం